జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ 90వ ముగింపు వార్షికోత్సవాలను జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి జయప్రదం చేయండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ 90వ ముగింపు వార్షికోత్సవాలను జయప్రదం చేయండి జయప్రదం చేయండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి 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 విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడదాం పోరాడదాం జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ 90వ వారోత్సవాలను జయప్రదం చేయండి జయప్రదం చేయండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి పరిష్కరించాలి పోరాడదాం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడదాం. జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల్ని జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ వారోత్సవాల్ని జయప్రదం చేయండి జయప్రదం చేయండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి 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 విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి పరిష్కరించాలి పోరాడదాం విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడదాం 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 విద్యారంగ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడదాం పోరాడదాం. మిత్రులకు నమస్కారం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ పాత్రికేయ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు హాజరయ్యారు. దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి సభ్యులు జకుల భానుప్రసాద్, జిల్లా అధ్యక్షులు ప్రణీతు, జిల్లా ఉపాధ్యక్షులు చరణ్, తర్వాత మిగిలిన ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి సభ్యులు ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో ఏఐఎస్ఎఫ్ 90వ వారోత్సవాలను ఘనంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా 28వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దాని తర్వాత వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి 28, 29, 30. దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకోసమనంటే దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం విద్యా కాషాయీకరణం, విద్యా ప్రైవేటీకరణ అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యారంగ సమస్యలు ఏవైతున్నాయో ఈ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, విద్యారంగ అంశాలలో పలు సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి, విద్యను మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి అనేక కీలక అంశాలపైన చర్చలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం, దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఏఐఎస్ఎఫ్ అనేది అఖిల భారత విద్యార్థి సమాఖ్య భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఏకైక చరిత్ర ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. ఒక తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్కు ఉన్నది. కాబట్టి ఆ ఏఐఎస్ఎఫ్ 90వ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమిటీ, హన్మకొండ జిల్లా సమితి పూనుకున్నటువంటి సందర్భం ఉన్నది. దాన్ని పురస్కరించుకొని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు మాట్లాడతారు.